శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మబంధువులారా, యోగ వాసిష్టం స్థితి ప్రకరణము 238వ భాగం. సరే, దేవతలు దానవుల మధ్య యుద్ధం జరుగుతోంది. ఆ దేవతలపై ఈ ముగ్గురు దామ వ్యాళ కటులు ముగ్గురు కూడాను యుద్ధం చేస్తున్నారు. అయితే ఆ యుద్ధం ఎలా ఉందంటే యాంత్రికంగా జరుగుతోంది. వెనక లోపల ఏదో ప్రేరణ వస్తున్నట్టు, ఏదో దివ్య శక్తి నా చేత చేస్తున్నది అనే భావన తప్పితే నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేదు. కర్తృత్వ భావన పూర్తిగా లేదు ఆ ముగ్గురులో. ఆ యుద్ధం చేసేటప్పుడు నేను చేస్తున్నాను ఇది అనేటువంటి ఆ భావన, కర్తృత్వము, ఆ అహం అనేది అక్కడ కనిపించడం లేదన్నమాట. పూర్తిగా నేను చేస్తున్నాను అన్నటువంటి ఆ కర్తృత్వ భావం ఏదైతే ఉందో దాని భావాన్ని వదిలేసి వాళ్ళు యుద్ధాన్ని యాంత్రికంగా ఏదో ఒక ప్రేరణ లోపల నుంచి వస్తున్నట్టుగా ఆ యుద్ధాన్ని చేస్తున్నారన్నమాట. అలా జరిగినటువంటి ఆ యుద్ధంలో వారి చేతిలో ఈ దేవ సైన్యం అంతా కూడాను ఓడిపోయిందన్నమాట. ఇక ఆ దేవతలు అందరినీ కూడాను ఆ దానవులు పూర్తిగా ఆక్రమించుకున్నారు. వాళ్ళ ధాటికి నలిగిపోయారు వీళ్ళు, దేవతల సైన్యం నలిగిపోయి ఇక ఏమీ వాళ్ళకి దిక్కు తోచక హిమాలయాల మీద నుంచి జారిన గంగలాగా అని వర్ణిస్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి. హిమాలయాల మీద నుంచి జారిన గంగలాగా పరుగులెత్తి సైన్యం అంతా కకావికలమైపోయిందనమాట. ఇంకా చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి ఇక్కడ, గాలి కంటే పీడింపబడిన మేఘము పరిగెత్తి 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 పోయి కొండను ఆశ్రయిస్తుందంట. గాలితో పీడింపబడినటువంటి మేఘము ఆ కొండని ఎలా ఆశ్రయిస్తుందో అలాగా క్షీరసాగరంపై పడుకున్నాడు పాపం శ్రీహరి. ఆ శ్రీహరి దగ్గరికి పోయి లబో దిబోమని అక్కడ వచ్చి అందరూ ఆయన యొక్క పాదాలని ఆశ్రయించారన్నమాట. భయంతో విహ్వలురైపోయారన్నమాట. ఆ విహ్వలురైపోయినటువంటి ఆ సేనను అందరినీ భగవానుడు శ్రీహరి ఓరడించాడనమాట. ఓరడించి ఇక ఆ ఇంకన వాళ్ళ యొక్క ఇబ్బందులన్నీ కూడా చెప్పుకున్నారు. శ్రీహరి ఆ మొర ఆలకించాడు. ఆలకించి ఇక ఆ రాక్షసుల్ని సంహారానికి ఆయన సిద్ధం అయ్యాడనమాట. ఆయన ఆ సంహారానికి బయలుదేరేంత వరకు కూడాను ఈ దేవతలందరూ కూడా అక్కడ శ్వేత దీపంలో అలాగా తలదాచుకున్నారన్నమాట. సరే, ఇక శౌరి అంటే శ్రీహరి యుద్ధానికి సమాయత్తమయ్యారు. ఆ ఒక అకాల ప్రళయంలాగా ఈ శ్రీహరి ఆ శంబరాసురుడి మీద దాడి చేశారు. ఇద్దరికి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగిందనమాట. ఆ యుద్ధంలో శంబరాసురుడి సైన్యం అంతా కూడా వాహనాలతో సహా పూర్తిగా నశించిపోయారన్నమాట. ఇక శ్రీమన్నారాయణ చేతిలో చనిపోయాడు కదా, ఇక ఆ శంబరాసురుడు విష్ణుపురం డైరెక్ట్గా వెళ్ళి చేరిపోయాడనమాట. ఇక శంబరాసురుడు అయిపోయాడు. శ్రీహరి వీళ్ళ ముగ్గురు వైపు చూశారు. ఏది దామ, దృఢ భాష, వీళ్ళ ముగ్గురు వైపు అలాగా దృష్టి సారించారన్నమాట. చూస్తానే ఈయనకి అర్థమైపోయింది, వారి వీళ్ళు రాక్షసులు కాదు, పైకి రాక్షస శరీరం ఉంది కానీ లోపల వీళ్ళు దైవత్వమే ఉంది, సత్వగుణ సంపన్నులు వీళ్ళు మనవాళ్లే అని అనుకున్నాడట శ్రీహరి. అనుకొని ఇక వాళ్ళలో ఎందుకు మనవాళ్ళే అనుకుంటున్నారు, వాళ్ళలో అహంకారం లేదన్నమాట. అహంకారం అనేది లేదు, జరా మరణాల భయం లేదు, విజయము అపజయం అన్నటువంటి ఆ ఊసే లేదు. వీరు కేవలము వాసన అనేటువంటి వాసనలు లోపలంతా కూడా సత్వమైనటువంటి వాసనలతో వీళ్ళు నిండి ఉన్నారు. కేవలం ఉపాధి శరీరం మాత్రం రాక్షసులుగా అనిపిస్తుందే కానీ ఆ లోపలంతా కూడాను ఆ శుద్ధ సత్వమే ఉన్నది. కాబట్టి ఈ దేవతలు నా దగ్గర రావడం మంచిదే అయింది. పాపం వీళ్ళకు కూడా ప్రారంధం తీరింది. ఈ ముగ్గురికి
భీమభాస దృఢులకు కాలం తీరింది, ఈ కాలం తీరిన వాళ్ళని ఇంకా సాయుధ్యం ఇవ్వాలి కదా అని ఇక ఆలోచించి చక్రాన్ని పంపాడు, సుదర్శన చక్రాన్ని పంపాడనమాట. వెంటనే ఆ ముగ్గురు కూడాను ఆ గాలి దీపాలను ఎట్లా ఆర్పేస్తుందో అలాగా ఆ విష్ణుదేవుడు ఆ భీమభాస దృఢులను అలాగా శమింపజేశాడు. దేంతో? సుదర్శనంతో. ఇక్కడ సంకేతం ఉంది, మళ్ళీ పడేశాడనమాట. ఇక వాళ్ళ ఉపాధులు పోయింది, ఇక వాళ్ళ గతి కూడా కానరాలేదన్నమాట. ఇదయ్యా భీమభాస దృఢుల కథ రామా. అందువల్ల వాసన చేత మనస్సు బంధింపబడుతుందయ్యా, అర్థం చేసుకో. కేవలం ఈ వాసనలే మనసుని బంధిస్తాయి. కాబట్టి వాసనలే మామూలుగా వాసనలే నిన్ను బంధిస్తాయి. ఆ వాసన క్షయాన్ని చేసుకుంటే అదే నీకు మోక్షం. కాబట్టి నువ్వు ఏం చేయాలి? వివేకంతో నిర్వాసన స్థితికి నువ్వు పొందాలి. నిర్వాసన అంటే వాసనలు లేని స్థితిని నువ్వు అలవర్చుకోవాలి. సత్యాన్ని నువ్వు చక్కగా విచారణ చేస్తే నీకు వాసన తొలగిపోతుంది. వాసనలు ఎలా తొలుగుతాయని నువ్వు ప్రశ్నిస్తావేమో, విచారణతో ఆ వాసనలన్నీ తగ్గిపోతాయి. విచారణతో వాసనలన్నీ ఎలా తగ్గిపోతాయి? మనలో ఉంది ఒక ఉదాహరణకి ఏదో ఒక తీపి తినాలన్నటువంటి వాసన జాజన్మాంతరం ఎప్పటి నుంచో నీలో కూడుకుని ఉంది. తినాల అనిపిస్తుంటుంది ఆ వాసన. అనిపించినటువంటి ఆ వాసన అవుతుంది ఆలోచన కర్మగా మారుతుంటుంది. నీవు ఆ వాసనని బాగా విచారించావనుకో, దీనివల్ల ఏమవుతుంది, ఈ తీపి అనేది ఆధునిక కాలంలో అసలు పనికిరాదు కదా, ఇది చాలా ఇది ఒక పాయిజన్, వైట్ పాయిజన్ అని అంటున్నారు కదా, మరి దీన్ని తినడం వల్ల వచ్చేటువంటి దోషాలు ఇవి కదా అని బాగా దాని గురించి బాగా విచారణ చేసావంటే దాని మీద నీకు ఏహ్యం కలుగుతుంది. అప్పుడు ఆ వాసన శమిస్తుంది. కాబట్టి వాసన పోవాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే విచారణ అన్నమాట. కాబట్టి ఈ విధంగా నువ్వు విచారణ చేస్తే వాసనలన్నీ నీకు తొలగిపోతాయ్యా రామా అంటూ ఇంకా కొంచెం బోధ చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. అయ్యా, సంపూర్ణమైనటువంటి ఉదాత్తమైనటువంటి మామూలుగా నీ యొక్క స్వరూపాన్ని కానీ నీకు బాగా గనక అర్థమై ఉన్నట్లయితే, నువ్వు పరిపూర్ణమైనటువంటి స్వరూపం అనేటువంటి భావన నీకు ఉన్నట్లయితే, నువ్వు చిదాత్మవే అన్నటువంటి భావన నీకు ఉన్నట్లయితే, ఆ భావనలో ఉన్నప్పుడు మరొక ఆలోచన నీకు రాదు. అర్థమైందా? అందుచేత భావన అనేదే లేకపోతే ఇక ఈ భౌతికమైనటువంటి సృష్టి ఇదంతా ఏమీ నీకు మనసు కూడా పుట్టదు కదా. మనసు కూడా ఎట్లా పుడుతుంది? భావనలోంచి. కాబట్టి ఆ భావన లేకుండా చేసుకో. ఆ భావన అనేదే లేకపోతే జగమంతా కూడా ఆత్మగానే నిలిచిపోతుంది. కాబట్టి నీవు చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం ఏమిటి అంటే ఆ అమనస్క స్థితి, ఆలోచనలు లేని స్థితి, సంకల్పాలు లేని స్థితి. నువ్వు ఎప్పుడైతే నీలో ఆ స్పందం లేదో, ఆ ఆలోచన లేదో, ఆ సంకల్పం లేదో, ఇక అంతా కూడాను ఒకే పరుచుకున్నట్టు నీకు ఆ చైతన్యంగానే నీకు నీకు కనపడుతుంది. ఇలా ఉన్నప్పుడు నీకు ఇక ఏది ఎక్కడ ఏం భావిస్తావు, నువ్వు భావించడానికి ఇంకా రెండోదేది లేనప్పుడు ఏం భావిస్తావు? భావన అన్నదే ఉండదు. కాబట్టి అంత ఒక సరైన దృష్టి, సమ్యక్ దృష్టి నీకు కలుగుతుంది. అంటే దేనిని చూడాలో దాన్ని చూడడమే సమ్యక్ దృష్టి అంటే. సమ్యక్ వీక్షణము అంటే దేనిని చూడాలో దాన్ని చూడడము, దేనిని విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టేయడమే సమ్యక్ వీక్షణం. కాబట్టి శ్రీహరి ఏం చేశారు? సుదర్శనాన్ని పంపించాడు. సుదర్శనం అంటే సమ్యక్ దర్శనం. ఇక్కడ సుదర్శనం అంటే సుదర్శనం. సుదర్శనంతో సంహారం అంటే ఏంటి? ఆ ప్రారబ్ధాన్ని తీరడమే ఇక్కడ సంహారం అన్నమాట. ఆ ప్రారబ్ధం తీరింది ఈయన సమ్యక్ దర్శనాన్ని వాళ్ళకి కలగజేశాడనమాట. రైట్ విజన్. సమ్యక్ దర్శనం అంటే రైట్ విజన్, దేనిని చూడాలో దాన్ని చూడడం సమ్యక్ దర్శనం అంటే. కాబట్టి ఏం చెప్తున్నారు ఇక్కడ స్వామి అంటే విచారణ చేస్తూ 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 పోవాలయ్యా.
విచారణ చేస్తూ 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 పోతే వాసన కానీ ఆ కోరికలు కానీ మనస్సు ఇవన్నీ కూడా లయమైపోతాయి. విచారణ చేయగా చేయగా వాసన లయమవుతుంది. వాసన లేకపోతే వృత్తి ఉండదు, వృత్తులు లేకపోతే మనసు ఉండదు అనమాట. ఇవన్నీ కూడా లయమైపోతాయి. ఈ వాసన ఈ యొక్క చిత్తము ఎక్కడ లయమవుతాయో అది పరమపదం. వాసనలు గల చిత్తమే బంధము, వాసనలు లేనటువంటి చిత్తమే నీకు మోక్షం. మోక్షం అంటే వాసనాక్షయమే మోక్షము. వాసనలు లేకుండా చేసినట్లయితే, విత్తనాలు లేకుండా చేసినట్లయితే అదే నీకు మోక్షం. కాబట్టి చిత్తంలో వాసనలని క్షయింపజేసుకో రాఘవా అంటూ ఇంకొక సూచన చేస్తున్నాడు. ఆ దామ వ్యాళ కటాదుల యొక్క పరిణామంతో నీకు విస్తరించింది నీ చిత్తం అంతా. ఒక రకంగా నీ చిత్తం నీకు బాగా విస్తరించింది. ఇప్పుడు అది విస్తరించిన చిత్తం ఏం చేయాలి? అణిగిపోవాలి. కాబట్టి నీకు భీమభాస దృఢుల యొక్క ఆ యొక్క వృత్తాంతాన్ని చెప్పా. ఈ భీమభాస దృఢుల రూపంలో నీకు ఆ విస్తారమైపోయిన ఆ చిత్తాన్ని నువ్వు నిశ్చలం చేసుకో రామ. అంటే దాన్ని విస్తరించేసినటువంటి ఆ మనసుని దాన్ని బాగా dwindle చేయి, ముడుచుకో, అంటే అమనస్క స్థితికి తెచ్చుకో అంటూ ఇక్కడ మళ్ళీ ఒక ఆశీర్వాదం ఇస్తున్నాడు వశిష్ఠ మహర్షి. రామ, దామ వ్యాళ కటల స్థితి నీకు రాకుండుగాక, భీమ భాస దృఢల న్యాయమే నీకు సిద్ధించుగాక. వీళ్ళ న్యాయం నీకు సిద్ధించాలి, ఆ న్యాయం నీకు కూడదు. రామ, పూర్వం నాకు ఇది బ్రహ్మ నాకు బోధించినటువంటి విషయాన్ని నేను నీకు చెప్తున్నాను అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి.